హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్బ్రో అప్డేట్స్ 2.4. ఈ వీడియోలో మనం సంజన గారు ఎలా క్యాప్టెన్ కంటెండర్స్ని సెలెక్ట్ చేశారు మాట్లాడుకున్నాం. ఆల్రెడీ నేను అప్డేట్స్ విషయంలో ఎవరు క్యాప్టెన్ అయ్యారు, ఎవరిని ఎలా సెలెక్ట్ చేశారు అని చెప్పా కదా. ఇప్పుడు అదే నిజమైంది. లైవ్లో కూడా ఇది జరిగిపోయింది. సంజన గారు ఎలా సెలెక్ట్ చేశారో ఆల్రెడీ చెప్పా. క్లోజ్ ఉన్న వాళ్ళనే సెలెక్ట్ చేశారని చెప్పా. ఇప్పుడు అదే జరిగింది. ఆవిడ కూడా అదే చెప్పింది. మిగతా హౌస్మేట్స్ అందరూ ఆవిడకి అగైనెస్ట్ అయినా కూడా ఆవిడ ఒకటే చెప్పింది, మాస్క్ మ్యాన్ నాకు దగ్గరగా ఉన్నాడు, ఫ్రెండ్లీగా ఉన్నాడు, అందుకే సెలెక్ట్ చేశా. ఇమాన్యువల్ నా బేబీ, అందుకే సెలెక్ట్ చేశా. ఆ తర్వాత డీమన్ పవన్ గొడవ జరిగినప్పుడు నాతో తక్కువగా ఆర్గ్యుమెంట్ చేశాడు, అంటే సాఫ్ట్గా మాట్లాడాడు, అందుకే డీమన్ పవన్ చేశా. ఆ తర్వాత సృష్టి వర్మ, ఆవిడ కూడా కొంచెం తక్కువ మాట్లాడింది, నాతో ఎక్కువగా రూడ్గా బిహేవ్ చేయలేదు, అందుకే సెలెక్ట్ చేశా. ఇలా చెప్తూ వచ్చింది. ఇంకా హౌస్మేట్స్కి అందరికీ చిర్రెత్తుకు వచ్చింది. క్యాప్టెన్గా అర్హులైన వాడిని సెలెక్ట్ చేయకుండా మీతో క్లోజ్ ఉందని, బేబీ లాగా ఉందని, శ్రీజ బేబీ లాగా ఉన్నాడని, నాతో ఫ్రెండ్లీగా ఉన్నాడని సెలెక్ట్ చేస్తే ఎలా అని మనీష్ అలాగే శ్రీజ అయితే కొంచెం ఎక్కువగానే రియాక్ట్ అయ్యారు. ఎలా సెలెక్ట్ చేస్తారు అలానే. సంజన గారు అయితే నేను ఎమోషనల్ కనెక్షన్ నాకు ఎక్కువగా ఉంటుంది, అందుకే నేను వాళ్ళనే సెలెక్ట్ చేశాను ఒక్క ముక్కలో చెప్పేసి నవ్వుతూ ఉన్నారు. ఇంకా హౌస్మేట్స్ అందరూ గింజుకుంటూ ఉన్నారు. ఆవిడ మటుకు అలానే ఉంది. నిన్న 2 రోజులు ఎలా ఉందో అలాగే ఈరోజు కూడా. అందుకే బిగ్ బాస్ కూడా ఆవిడని పిలిచారు, కెప్టెన్ కంటెండర్స్ని సెలెక్ట్ చేయండి అని. హైలైట్ ప్లాన్. ఆ తర్వాత వచ్చేసి ఇంకా బిగ్ బాస్ సెలెక్ట్ చేసుకోమన్నారు మిమ్మల్ని. ఇప్పుడు ఒక లైక్ బోర్డ్, డిస్లైక్ బోర్డ్ ఇచ్చాడు. ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళల్లో మీకు సపోర్ట్ చేసే అంటే చెప్పా కదా, వేరే వాళ్ళు ఆడాలి గేమ్, మీరే సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళని అని. అప్పుడు ఫస్ట్ వస్తూ ఉన్నారు. హైలైట్ మోడ్ చెప్తా. తనుజ గారు వచ్చారు. తనుజ గారిని అయితే ఒక్కరు కూడా సెలెక్ట్ చేసుకోలేదు. ఆ తర్వాత వచ్చేసి బర్నీ గారు వచ్చారు. బర్నీ గారిని అందరూ సెలెక్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత బిగ్ బాస్ అడిగారు, మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే బర్నీ గారు వచ్చేసి ఇమాన్యువల్ అని చెప్పాడు. బర్నీ గారు ఇమాన్యువల్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చేసి రాము రాథోడ్ వచ్చాడు. రాము రాథోడ్ని ముగ్గురు సెలెక్ట్ చేసుకున్నారు. శ్రీజ, సంజన గారు, అలాగే మాస్క్ మ్యాన్. వీళ్ళు ముగ్గురు సెలెక్ట్ చేసుకుంటే ఇంకా బిగ్ బాస్ చెప్పాడు, వీళ్ళ ముగ్గురులో నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావు అంటే సృష్టి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. రాము రాథోడ్ సృష్టి దగ్గరికి వెళ్ళాడు. ఆ తర్వాత శ్రీజ వచ్చింది. ఫస్ట్ శ్రీజకి మాస్క్ మ్యాన్ అలాగే డీమన్ పవన్ ఇద్దరు ఎత్తేసారు చేతులు. ఆ తర్వాత ఈవిడ మటుకు సంజన ఎత్తలేదు, ఎందుకంటే నువ్వు నాతో ఆడవు ఇది అది అని చెప్తూ వచ్చింది. అలా ఏం లేదు, నేను కావాలంటే ఆడతా అని చెప్పింది. లాస్ట్ మినిట్లో లైక్ బోర్డ్ పెట్టింది. బిగ్ బాస్ని అడిగింది, ఈవిడ లాస్ట్లో ఎత్తింది ఉందా లేదా అని. బిగ్ బాస్ ఉంది అన్నాడు. ఒక్క మాట మాట్లాడకుండా నేను సంజన గారికి సపోర్ట్ చేస్తుందని శ్రీజ సంజన గారి వైపు వెళ్ళిపోయింది. ఇంకా ఆ తర్వాత ప్రియా వచ్చింది. ఇక్కడ డీమన్ పవన్, హరీష్ గారు ఇద్దరు ఉన్నారు. హరీష్ గారు నో చెప్పారు, డీమన్ పవన్ ఎస్ చెప్పాడు. ఇంకా ప్రియా డీమన్ పవన్తో ఆడుతుంది. ఆ తర్వాత ఇంకా లాస్ట్ మాస్క్ మ్యాన్ బాగా తెలుగు ఆలోచించాడు, ఇంకా పవన్ ఒక్కడే ఉన్నాడు అని మాస్క్ మ్యాన్ పవన్ రాగానే ఎత్తేసాడు. మాస్క్ మ్యాన్కి తెలివి ఎక్కువ, అలా అన్నమాట. సెలెక్ట్ చేసుకున్నాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బర్నీ గారు ఇదంతా అయిపోయినాక ఏం చెప్తున్నారంటే, ఒకటి సృష్టి వర్మ అవ్వాలి, లేకుంటే ఇమాన్యువల్ అవ్వాలి, సంజన గారు మటుకు అవ్వకూడదు. ఎందుకంటే ఆ పక్కనే ఎక్కువ క్లోజ్ మెంబర్స్ ఉన్నారు ఆవిడకి, అందుకే ఆవిడ అయితే కూడా ఓనర్స్కి చాలా లాభంగా ఉంటుంది. అందుకే మీ ఇద్దరిలోనే ఒకరు అవ్వాలి. అందుకే నేను ఫస్ట్ ఏ థాట్ లేకుండా ఇమాన్యువల్కే సపోర్ట్ చేస్తున్నా అని చెప్పారు. చాలా తెలివిగా, ఏదన్నా తప్పు చేస్తే దొరకకుండా ఆలోచించే వ్యక్తి ఈయన. అక్కడ ఏమన్నా అనుకుంటారేమో అని ఇక్కడ ఇలా ప్లేట్ తిప్పేస్తాడు. ఇప్పుడు ఇలాగే చెప్పాడు, సంజన గారు మటుకు గెలవకూడదు అన్నాడు. ఆ తర్వాత వచ్చేసి ఇమాన్యువల్ వచ్చేసి చెప్తున్నాడు, శ్రీజ అయితే గేమ్స్ బాగా ఆడుతుంది, ఒకవేళ ఆవిడ కరెక్ట్గా ఆడితే ఆవిడ కూడా గెలిచే అవకాశం ఉందని శ్రీజకి కొంచెం ఎలివేషన్ ఇచ్చాడనమాట. ఇప్పటివరకు అయితే లైవ్లో ఇదే జరిగింది. నెక్స్ట్ ఆల్రెడీ నేను చెప్పేసా ఎవరు గేమ్ ఆడారు, ఎవరు విన్ అయ్యారు అని, అంతే.